ఈరోజు పొలిటికల్ హిస్టరీలో మాట్లాడుతుంటే ద సన్ రైజింగ్ స్టేట్ చూసాం ప్రతి ఒక్క చోట, కానీ ఒక డాటర్ రైజింగ్ స్టేట్ ఎక్కడ ఎవరు అంత ఈజీగా చూడలా. బట్ తెలంగాణ షాల్ సీ అ డాటర్ రైజింగ్ స్టేట్. తెలంగాణ విల్ విట్నెస్ హౌ అ డాటర్ కెన్ రైజ్. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. డెఫినెట్ గా కమ్బ్యాక్ ఉంటుంది. కవిత గారు మీరు అంత ఫీల్ అవ్వకండి, ఎందుకంటే 2004 నుంచి 2026 దాకా మీరు చేసిన సహాయం తెలంగాణ పట్ల ఒక సదుద్దేశంతో, జాగృతి వైపు అవ్వనిండి, బతుకమ్మ అవ్వనిండి, మీరు తెలంగాణ ఆడపడుచులు ఇన్స్పైర్ చేయడం అవ్వనిండి, ఆఖరికి బీడీ కార్మికులు అవ్వనిండి, ప్రతి ఒక్క బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళని మీరు ఎలా ఆదుకుందాం అని తీసుకున్న నిర్ణయాలు, మీరు నిన్న వెలగక్కిన బాధ ప్రతి ఒక్కరు చూశారు. అండ్ మీతో హెల్ప్ చేయబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ దే ఆర్ దేర్ విత్ యూ. పొలిటికల్ గా విభేదించినప్పుడు, ఒక పెద్ద సంస్థను విభేదించినప్పుడు, దాంట్లో ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ డైనాసిటీ రూల్ నడుస్తున్నప్పుడు వేళ్ళన్నీ కూతురు పైన చూపిస్తాయి. దీన్ని ఇప్పుడు దాకా ఎక్కడ తిరగరాసిన చరిత్ర కనపడలా. ఎఫెక్టెడ్ పార్టీ ఎప్పుడు ఉమెనే ఉంటారు.